ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు హస్తగతం చేసుకోవడమే ఎజెండాగా అధికార కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. గడిచిన 2 సంవత్సరాలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలే శ్రీరామ రక్షగా భావిస్తోంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన నిర్వహించి పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకత్వాన్ని సిద్ధం చేయనున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టింది. అత్యధిక స్థానాల్ని హస్తగతం చేసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, ఇతర ముఖ్య నాయకులు పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల్ని గడప గడపకు తీసుకెళ్లేందుకు అవసరమైన కసరత్తు నిర్వహిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పటిష్టంగా నిర్వహించేందుకు మంత్రుల్ని, ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని, ఎమ్మెల్సీలను, కార్పొరేషన్ చైర్మన్లను పూర్తి స్థాయిలో రంగంలోకి దించాలని భావిస్తోంది. ప్రధానంగా ప్రతికూల పరిస్థితులు ఉన్న మున్సిపాలిటీల్లో పార్టీ రాష్ట్ర నాయకత్వం గట్టిగా కష్టపడాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అక్కడక్కడ నియోజకవర్గ పరిధిలో కొందరు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల్లో పార్టీ నాయకుల్ని సమన్వయం చేయలేకపోయారు. దానివల్ల పెద్ద సంఖ్యలో పార్టీ మద్దతుదారులు ఓటమి పాలై బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారులు విజయం సాధించినట్లు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి డీసీసీ అధ్యక్షుల ద్వారా నివేదికలు అందాయి. ఇప్పటికే నిర్లక్ష్యం వహించిన ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా మాట్లాడి పార్టీ నాయకత్వం అసంతృప్తిగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని హెచ్చరించారు. దీంతో రాబో పురపాలక ఎన్నికలు సజావుగా పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేస్తారని పార్టీ రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ నెల 19వ తేదీన దావోస్ పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నెల 1వ తేదీకి తిరిగొస్తారు. 3వ తేదీ నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించారు. ఫిబ్రవరిలో పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటుండటంతో సీఎం జిల్లాల్లో పర్యటిస్తూ ఆయా ఉమ్మడి జిల్లాల్లో ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు 9 జిల్లాల్లో రేవంత్ రెడ్డి బహిరంగ సభలు ఉండనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు 9 జిల్లాల్లో బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్లో రేవంత్ రెడ్డి తొలి బహిరంగ సభ ఉండనుంది. గత ప్రభుత్వం పాలనాపరంగా వ్యవహరించిన తీరుతో రాష్ట్రం ఏ విధంగా విధ్వంసానికి గురైందో తెలియచెప్పడంతో పాటు దాన్ని చక్కదిద్దుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తున్న తీరును వివరించనున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా కృష్ణా జలాల వాటా విషయంలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోతోందో ప్రచారంలో వివరించనున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక సమీకరణాలకు అనుగుణంగా గెలుపు గుర్రాల్ని ఎంపిక చేయాలని రాష్ట్ర పార్టీ నాయకత్వం నిర్ణయించింది.